మా ఛానల్ని హ్యాక్ చేసిన కారణం ఏంటి అంటే ఈ బీసీ కుల జనగణన సరిగా జరగలేదు, ఇది ఒత్త బోగస్ ఫార్స్, దీంట్లో వాస్తవాలు బయటికి రావు అని ఒక 20 రోజుల క్రితం నుంచి దాదాపు ఒక నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాను. బీసీ కుల జనగణన స్టార్ట్ అయినప్పటి నుంచి అది జరుగుతున్న ప్రక్రియ, దాంట్లో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, ప్రజల విముఖత, ప్రజల సమాధానాలు చెప్పలేకపోవడం గురించి నేను మాట్లాడుతూ వస్తున్నప్పుడు చాలామంది నిమ్మకు నీరెత్తనట్టున్నారు. అంటే జనరల్గా నా మాటతో మాట్లాడితే రేవంత్ రెడ్డి బాధపడతాడానో లేకపోతే ఇంకేదైనా జరుగుతుందనో, పార్టీలో వాళ్ళ ఎదుగుదల దెబ్బతింటుందనో సైలెంట్గా ఉన్నారు. కానీ తీరా కుల జనగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు మా కార్యక్రమాలు కనుక ప్రజల మధ్యలోకి పోతే నేను డెఫినెట్గా చెప్పుండేవాడిని, ఇగో చూసారా నేను చెప్పినట్టే జరిగింది, కుల జనగణన ఎంత డొల్లో ఇప్పుడైనా మీకు అర్థమైందా అని నేను ఆ విషయం చెప్పుండేవాడిని. సో నాకు ఆ అవకాశం దక్కద్దు అనేటువంటి ఒక దురభిప్రాయంతో నా ఛానల్ని హ్యాక్ చేసినారు. ఇట్స్ ఆల్ రైట్, ఫైన్. చాలాసార్లు మబ్బులు సూర్యుడిని తెరమెరుగు చేస్తాయి, పటపగలే చీకటైనట్టుగా వస్తుంది. ఇవన్నీ జరిగినా ఏం జరుగుతుంది? పోతుందా? మేము చదువుకునే రోజుల్లో మా కామ్రేడ్స్ చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని. అట్లే ప్రతిభామూర్తులు ఎప్పుడు వెలుగుతూనే వస్తుంటారు.